హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష ఛానల్. రిషి బసుల సఖీ దరి చేరవ పార్ట్ 11. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. రమ్య ఇలా అనుకుంటుందన్నమాట, ఎలాగన్నా రిషి సార్కి వసుధరకి ఉన్న రిలేషన్ తెలుసుకోవాలి. అసలు రిషి సార్ వసుని అమ్ము అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకోవాలి అని బలంగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో టైం చూసుకుంటుందన్నమాట. ఈ లంచ్ టైం అవుతుంది, ఇంకా వసు రాలేదేంటి, ఈరోజు వర్క్ కూడా ఏమంతగా ఇవ్వలేదు కదా అని చెప్పి ఇంకా వసు దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. వసు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. రమ్య వసు వసు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అయినా పలకపోయేసరికి ఇంకా వసు అని చెప్పి తాడుతుందన్నమాట. అని చెప్పి రమ్య ఎప్పుడొచ్చావు, చూసుకోలేదు అని అంటూ ఉంటే, అవును చూసుకోలేదు, ఏమంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది. అది సార్ ఏమో మనల్ని ఈవెంట్ని ఆర్గనైజ్ చేయమన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, నేను చేయగలనంటావా అని అంటూ ఉంటే, కమాన్ బసు, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు ఈ ఈవెంట్ని సక్సెస్ చేస్తావు అని అంటూ ఉంటే వసు ఇంకా ముభావంగానే ఉంటుందన్నమాట. ఏమైంది, నాకున్న కాన్ఫిడెంట్ కూడా నీకు లేకపోతే ఎలా వసు అని అంటూ ఉంటే, అది ఒక్కదాని గురించే కాదు, ఇలాగా నైట్ టైం పార్టీ వర్క్ అంటే పెద్దమ్మ ఒప్పుకుంటుందంటావా అని అంటూ ఉంటే, అదొకటి ఉంది కదూ, ఇప్పుడు ఎలాగనే మీ పెద్దమ్మ ఒప్పుకుంటుందంటావా, అసలే అదొక తిక్కది, దాని మూడు ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా అని అంటూ ఉంటే, వదిలే రమ్య, ఆమె గురించి తెలిసిందే కదా, తను ఎలా ఒప్పించాలో ఐడియా ఇవ్వవే అని అంటూ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకో పక్క వీళ్ళ మాటలన్నీ బన్వర్సింగ్ వింటూ ఉంటాడు. అసలు సర్లేవే, నా తిప్పలు నేను పడతాను, ఎలాగోలా పెద్దమ్మని ఒప్పించి వస్తాను, నువ్వు దీని గురించి ఆలోచించుకో, పద వెళ్ళి భోజనం చేద్దాం అని చెప్పి భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకో పక్క బన్వర్ సింగ్ సుప్రజకి కాల్ చేస్తాడనమాట. సుప్రజ, ఈయనేంటి ఈ టైంలో చేస్తున్నాడు, హలో సార్ చెప్పండి అని అంటుంది. మా కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చింది, దానికోసం పెద్ద పార్టీ ఇస్తున్నాము అని అంటూ ఉంటే, సుప్రజ మనసులో సంబరంగా, అంటే నన్ను పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాడా, అత్త మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంది అని అనుకుంటూ ఉంటుందన్నమాట. హలో నిన్నే అని అంటూ పిలుస్తూ ఉంటాడనమాట బన్వర్ సింగ్. చెప్పండి చెప్పండి సార్ అని అంటుందన్నమాట, కొంచెం ఎగ్జైటింగ్గా తను పిలుస్తున్నాడేమో అని చెప్పి. వసుధర తప్పకుండా రావాలి, తను నిన్ను పర్మిషన్ అడగాలని వస్తుంది, నువ్వు కావద్దు అనకుండా తను పంపించాలి, అర్థమైందా అని అంటాడు. అని కొంచెం గట్టిగా అంటాడు. సుప్రజ ఫేస్ పాలిపోతుందనమాట, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో అయిపోయింది. బన్వర్ సింగ్ హలో అంటూ ఉంటే, సార్ 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 చెప్పండి, మీరు అడిగితే నేను పంపించకుండా ఉంటానా సార్, వసుధరని అక్కడికి పంపించే బాధ్యత నాది అని అంటూ హామీ ఇస్తుందన్నమాట. ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడనమాట. సుప్రజ, దీనికి పెళ్ళి కాకుండానే రాజ్యభోగాలన్నీ సమకూరుతున్నాయి, ఎంతైనా మూడో భార్య కాబోతుంది కదా, ముద్దుల భార్య అని అనుకుంటూ నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట సుప్రజ. ఇంకో పక్క బన్వర్ సింగ్ వాళ్ళ అన్నయ్య దివాకర్ రిషి వాళ్ళ ఆఫీస్ ముందైతే కారు ఆపుతాడు. ఇంకా దిగి ఇంకా రిషి వాళ్ళ ఆఫీస్కి అయితే వస్తాడనమాట. ఇంతలో పిఏ వస్తే, రిషి సార్ని కలవాలి అని అంటాడు. సార్ మీటింగ్లో ఉన్నారు అని అంటాడు. నేను వెయిట్ చేస్తాను అని చెప్పి కూర్చుంటారనమాట. గంట అవుతుంది, 2 గంటలు అవుతూ ఉంటుందన్నమాట. పాండు దివాకర్ పక్కన అసహనంగా కూర్చొని ఉంటాడనమాట. ఇంకా ఎంతసేపు అని చెప్పి ఇంకా రిషి వాళ్ళిద్దరినీ సీసీ కెమెరా నుంచి చూస్తూ ఉంటారనమాట. రిషికి గంట ముందే మీటింగ్ అయిపోయి ఇంకా తన ఛాంబర్లో కూర్చొని ఉంటాడనమాట. వర్క్ చేస్తూనే వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు. కొంతసేపు తర్వాత ఇంకా తన పిఏని పిలిచి లోపలికి రమ్మని చెప్పు అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళి దివాకర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారనమాట. దివాకర్ వాళ్ళు లోపలికి వస్తారు. పాండు పర్మిషన్ అడగకుండానే డోర్ అయితే ఓపెన్ చేసి లోపలికి వస్తాడనమాట. అక్కడే ఉన్న రిషి బాడీ గార్డ్ అయిన అన్వర్, హలో లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకురావని తెలీదా
మేనస్ లేదా? పాండు తలకి ట్రిగర్ ఏం చేసి గురి పెడతాడు. పాండు నిలవల్ల వణికిపోతూ ఉంటాడనమాట. దివాకర్ లోపలికి వస్తూ, సారీ రిషి గారు, తనకి ఇవేం తెలీదు, తను అంతగా చదువుకోలేదు, క్షమించండి అని అంటూ ఉంటే సైగ చేస్తాడు. అన్వర్ గంధిస్తూ, మనం ఏం చేస్తూ ఉన్నా మన చుట్టూ ఎవరు చూడరు అని అనుకుంటారు, కానీ మన నోరు మన తీరు రెండు మన కంట్రోల్లో ఉంటే చాలా మంచిది అని చెప్పి రిషి వెనక వెళ్ళి నించుంటాడనమాట చేతులు కట్టుకొని. పాండు షాక్ అయిపోతాడు, విన్నాడా ఏంటి అని చెప్పి. దివాకర్, రే పాండు నువ్వు బయటికి వెళ్ళు అని చెప్తారు. అని చెప్పి బయటికి వెళ్ళి చెమటలు తుడుచుకుంటూ ఉంటారనమాట. ఇంకా రిషి కూర్చోమని కూడా చెప్పాడు దివాకర్కి. అలాగే నించొని, రిషి గారు, మీ అంత గొప్ప వాళ్ళు మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ వచ్చిన సందర్భంగా ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఇక్కడికి వచ్చారని నాకు ఉదయమే తెలిసింది, లేకపోతే నిన్నే వచ్చి మిమ్మల్ని కలిసి పార్టీకి ఇన్వైట్ చేసేవాడిని. ఏమనుకోవద్దు లేట్ అయినందుకు, మీరు తప్పకుండా మా పార్టీకి రావాలి అని అంటాడు. రిషి అని అంటాడు. ఇంకా నేను వెళ్తాను సార్ అని చెప్పి ఇంకా ఇన్విటేషన్ కార్డ్ అన్వర్కి ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. అన్వర్, రేపు ఈవినింగ్ పార్టీకి అన్నీ అరేంజ్ చేయి, మనం వస్తున్నట్టు ముందుగానే ఇన్ఫామ్ చేయి, అంతా క్లియర్గా ఉండాలి అక్కడ అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి అంటాడనమాట. రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్వర్, సార్ ఏంటి ఇలాంటి చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళడం ఏంటి అని చెప్పి నిట్టూర్చి ఇంకా రిషి చెప్పిన పని చేయడానికి అయితే వెళ్ళిపోతాడనమాట. రమ్య ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది బస్సు. అది రేపంత పెద్ద ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేయడానికి వెళ్తున్నాం కదా, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి డ్రెస్ కూడా కొనాలి అని అంటూ చెప్తూ ఉంటుంది. బస్సుకి అవును కదా, ఎప్పుడు ఎలాగా అని అంటూ ఉంటే, ఇప్పుడు ఎలా ఏంటి, రేపు మన ఇద్దరం షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి అని అంటుంది. షాపింగా? ఇప్పుడు ఎందుకే అనవసరమైన ఖర్చు, ఏదో ఒకటి కట్టుకుంటే అయిపోతుంది కదా. ఏదో ఒకటి కట్టుకోవడం ఏంటి, అక్కడ మనం వర్క్ చేయాల్సింది క్లీనర్గా స్వైపర్గానో కాదు, ఆర్గనైజర్గా. అలాగే ఆ ఈవెంట్లో మాట్లాడేది నువ్వే, గుర్తుందా నీకు అని అంటుంది. సరే, నాన్నకు కూడా మంచి బట్టలు తీసుకోవాలి, మొన్న మెహందీ ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా, దాంట్లో కొన్ని డబ్బులు దాచిపెట్టాను, అవి తీసుకొని వస్తాను, రేపు వెళ్దాం అని అంటుంది. సరే అయితే అని చెప్పి ఇంకా రమ్య అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వసు ఏమో లోపలికైతే వెళ్తుందనమాట. నించొని ఉంటుంది. వాళ్ళ పెద్దమ్మ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ బస్సు రావడం చూసి ఫోన్ కట్ చేసి, ఏంటి ఇంత లేటు అని అంటూ ఉంటే, ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది పెద్దమ్మ అని అంటుంది. అని అంటూ ఉంటే, పెద్దమ్మ రేపు కంపెనీ తరపున ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు, ఆ పార్టీకి నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళేనా పెద్దమ్మ అని పర్మిషన్ అడుగుతుంది. వెళ్ళు అని అంటుంది విసుక్కున్నట్టే. సో వెళ్ళి వర్క్ మొత్తం చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క కార్తిక్ రమ్యకైతే కాల్ చేస్తాడు. ఎవరిది కొత్త నెంబర్ అని చెప్పి లిఫ్ట్ చేసి, చెప్పండి, నేను కార్తిక్ని అని అంటూ ఉంటే, సార్ చెప్పండి, రేపేంటి ప్రోగ్రామ్ అని అంటాడు. ప్రోగ్రామ్ అంటూ ఏం లేదు సార్, నేను వస్తారా రేపు షాపింగ్కి వెళ్తున్నాం అని అంటుంది. ఓ సరే, నేను మార్నింగ్ నీకు అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వచ్చేసేయండి అని అంటాడు. అడ్రస్సా, మీరెందుకు పంపిస్తారు సార్ అని చెప్పి అడగబోతూ ఉంటే కాల్ కట్ అయినట్టు సౌండ్ వస్తుందన్నమాట. ఈయనొక్కడు చెప్పేది మాత్రం మేము వినాలి, మేము చెప్తే వినడు అని చెప్పి రుసరుసలాడుతూనే వసుకు కాల్ చేస్తుందన్నమాట. వసు కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు రమ్య అని అంటుంది. అవును, మీ పెద్దమ్మని అడిగావా అని అంటుంది. అడిగాను, వెళ్ళమని చెప్పింది. ఏంటి పెద్దమ్మ, అది కూడా పార్టీకి, ఆపై నిన్ను వెళ్ళమందా అని చెప్పి షాక్ అయిపోతుంది. వసు రమ్య రమ్య అని పిలుస్తుంటే వింటున్నాను,
హ్మ్. ఇది ఒక ఎనిమిదో వింత అయి ఉంటుంది వసు. నీ సంతోషాన్ని ఓర్వలేని తను నిన్ను పార్టీకి, అది కూడా అంత మందిలోకి నిన్ను వెళ్ళమంటుందంటే హ్మ్. నాకు నిజంగానే షాకింగ్‌గా ఉంది అని అంటూ ఉంటే, ఏదో లేవే ఆవిడ మూడ్ బాగుంది కాబట్టి ఒప్పుకుందిలే. సరే వదిలేయ్. ఏంటి విషయం? ఎందుకు కాల్ చేసావు? అని అంటూ ఉంటే, మర్చిపోయాను. రేపు షాపింగ్‌కి వెళ్ళడానికి నేనొక ప్లేస్ చెప్తాను. అక్కడికి వెళ్దాం అని అంటుంది. సరే అని అంటుంది. ఇంక మార్నింగే బస్సు అలాగే రమ్య ఇద్దరూ కార్తీక్ పెట్టిన అడ్రస్‌కి అయితే వెళ్తారనమాట. ఆడికెళ్ళి ఏంటి ఇక్కడికి తీసుకొనొచ్చావు అని అడుగుతుంది. ఆ కొట్టులో వసుకి అలాగే రమ్యకి ఇద్దరికి కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట. ఇంకా బయట నించొని చూస్తూ ఉంటే పెద్ద బోర్డ్ పెట్టుంటుంది. సేల్ ఆఫర్స్ అని చెప్పి. అవునే ఇక్కడ ఆఫర్స్ అని ఉంది అని చెప్పి లోపలికైతే వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. గుమ్మం దగ్గరే ఓనర్ని చూసి వసు ఆగిపోతుందనమాట. రమ్య ఆయన సైడ్ కోపంగా చూస్తూ, ఏంటే మనం ఇక్కడ కొన్నాను వచ్చాం, కొట్టుకుపోవడానికి ఏం కాదు. వాడేమైనా ఫ్రీగా ఇస్తున్నాడా ఏంటి? పద వెళ్దాం అని చెప్పి ఆయన ముందే కోపంగా ఆయన్ని చూస్తూ వసునైతే లోపలికి తీసుకెళ్తుంది. లోపల చాలా అందంగా ఉంటుందన్నమాట. కొత్త కొత్త మోడల్ డ్రెస్సెస్, శారీస్, అబ్బాయిలకు కావాల్సినవి, అమ్మాయిలకు కావాల్సిన కిట్స్ అన్నీ ఉంటాయన్నమాట అక్కడ. చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు. రమ్య అయితే నోరు తెరుచుకొని చూస్తుంది. అబ్బా ఎంత బాగుందే అని అంటూ ఉంటే, వసు రమ్య నోరు ముయ్యి, అందరూ మనల్ని వింతగా చూస్తున్నారు అని అంటూ ఉంటే, సరేలే అని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇంకా ఇంతలో మార్క్స్ పెట్టుకునే ఒక అతను వాళ్ళకి ఎదురుగా వచ్చి, ఏం కావాలి మేడం అని అంటాడు. రమ్య వెనక్కి మొత్తం చూసుకొని, మమ్మల్నా అని అంటుంది. మిమ్మల్నే మేడం. రమ్య మొత్తం చూస్తూ, పార్టీ వేర్ శారీస్ కావాలి అని అంటుంది. వసు రమ్యని చేయి పట్టుకుని లాగుతూ, పార్టీ వేర్ శారీసా? అవి ఎంత ఉంటాయో తెలుసా? ఇప్పుడు ఎందుకే, మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు అని అంటూ అడుగుతూ ఉంటుంది. అతను బస్సు మాటలు విని, మేడం ఈరోజు ఆఫర్ నడుస్తుంది, మీరు ఎంత కొన్నా సరే బిల్ మాత్రం 1000, మీ ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేయొచ్చు అని అంటాడు. ఏంటి అని అంటుంది రమ్య. అవును మేడం, ఈరోజు చాలా పెద్ద ఆఫర్ నడుస్తుంది అని అంటూ ఉంటే, ఎందుకు భయ్యా అని అంటుంది రమ్య. అది అని అంటూ నసుకుతూ ఉంటే, బస్సు రమ్య మనకెందుకు, వాళ్ళు ఏదో ఇస్తున్నారు అంటుంది కదా, పద వెళ్ళి షాపింగ్ చేద్దాం అని అంటూ ఉంటే, నువ్వు ఉండు బస్సు, నువ్వు చెప్పు భయ్యా అని అంటూ ఉంటే తను కొంచెం తడబడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకో మాస్క్ పెట్టుకున్న అతను వస్తాడనమాట. ఈరోజు మా సార్ మేడం ఇద్దరు దగ్గరగా కలుసుకున్న రోజు, అందుకే ఈరోజు ఈ సేల్ ఆఫర్స్ అని అంటాడు. హో మీ సార్ చాలా లక్కీ, అలాగే మీ మేడం కూడా అని అంటుంది రమ్య. థ్యాంక్ యూ మేడం, హ్యావ్ ఎ నైస్ డే అని అంటాడు. అని చెప్పి వసు అలాగే రమ్య లోపలికైతే వెళ్తారనమాట శారీస్ తీసుకోవడానికి. ఆల్రెడీ 6 పక్క రూమ్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రిషి అండ్ కో బ్యాచ్. ఇంకా వసు వాళ్ళ ఫ్లోర్కి వచ్చేసరికి ఎక్కడికెక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయిపోతుంది. రిషి ఫేస్కి మాస్క్ పెట్టుకొని బయటకు వస్తాడనమాట సేల్స్ మ్యాన్ గెటప్లో. అలాగే సాగర్, కార్తీక్, వీరు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇంకా వసు శారీస్ సెక్షన్కి వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. వసు నాకు ఎంత బాగా నచ్చాయో తెలుసా ఇవన్నీ అని చెప్పి రమ్య అన్నీ చూసుకొని ఒంటి మీద వేసుకొని చూసుకుంటూ ఉంటుంది. మెల్లగని అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట. వీటిని చూస్తే ఏమో చాలా కాస్ట్ ఉంది, వీళ్ళేమో ఆఫర్ అంటున్నారు, ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి వసు కూడా చూస్తూ ఉంటుందన్నమాట. తనకు ఒక శారీ బాగా నచ్చుతుంది. రిషి కూడా దూరం నుంచి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని వసుని చూస్తూ ఉంటాడు. తన కళ్ళు ఎక్కడున్నాయో చూసి చిన్న స్మైల్ ఇస్తాడు. వసు ఆ కలర్ని పట్టుకొని చూస్తూ ఆ కలర్తో ఉన్న తన మెమొరీస్ని మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రమ్య వసు హ్యాండ్లో ఉన్న శారీని చూసి, అబ్బా ఎంత బాగుంది కలరు అని చెప్పి పట్టుకోబోతూ ఉంటే, అది నాది అని అంటుంది కొంచెం గట్టిగాని. సరే నీకు ఇష్టమైతే నువ్వే తీసుకో, అయినా అంత గట్టిగా అరవాలా అని అంటే కొంచెం అలిగినట్టు, సారీ కావాలంటే
తీసుకో అని అంటుంది. వద్దు, ఈ చీర నాకన్నా నీకే బాగుంటుంది అని చెప్పి వీళ్ళకి ట్రయల్ చేసుకోరాపో అని అంటుంది. ఇప్పుడు ఎందుకు అని అంటుంది కొంచెం ఇబ్బందిగానే చుట్టూ చూస్తూ. ఇంకా రిషి పక్కన మొత్తం సెక్యూరిటీ ఉండడం వల్ల తను ఇబ్బంది పడుతుందని చెప్పి అందరినీ కంటి చూపుతూనే వెళ్ళిపోమంటాడనమాట. ఎవరు లేలే వెళ్ళు, వాళ్ళు ఏదో వర్క్లో ఉన్నారు అని అంటూ ఉంటే సరే అని చెప్పి వసు ట్రయల్ రూమ్లోకి వెళ్ళి అయితే మార్చుకొని అయితే వస్తుందన్నమాట. బయటికి వస్తూ ఉంటుంది. రిషి హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అయిపోతుందన్నమాట. బస్సును అలాగే చూస్తూ స్టన్ అయిపోతాడు. నేవీ బ్లూ కలర్ శారీ, అలాగే పైన వైట్ స్టోన్తో అంత హెవీ వర్క్ లేకుండా చాలా ప్లెజెంట్ అండ్ కాంపోజ్డ్గా ఉన్న పార్టీ వేర్ శారీలో చాలా ఎలిగెంట్ అండ్ చాలా క్యూట్గా కనిపిస్తుంది అనమాట వసు. రిషి అలాగే చూస్తూ ఉండిపోతాడు. రమ్య అయితే బస్సు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇటుకలు విరిచి ఎంత బాగున్నావో తెలుసా వసు అని అంటుంది, చీక్స్ పట్టుకొని ఊపేస్తూ. ఇంకో పక్క రిషికే తెలియకుండా రిషి అడుగులు వసు సైడ్ పడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వీరు, కార్తిక్, సాగర్ కూడా వసుని అలాగే చూస్తూ ఉంటారు మైమర్పుగా. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.